జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నవీపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. జక్రాన్పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఉమ్మడి జిల్లాలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు. పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించిన దళిత సంఘాల నాయకులు. దర్పల్లిలో సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సమగ్ర కుటుంబ సర్వే 99% పూర్తయిందని వెల్లడి. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన నేత మాజీ సీఎం కేసీఆర్. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్ష దివస్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీగాల బాజిరెడ్డి తదితరులు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావాలి. కామారెడ్డి జిల్లా లింగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సమాఖ్య సమావేశంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలకు వెళ్తే రహదారులను వేయిస్తాం. ఎడపల్లి మండలంలోని బాపునగర్ ఎంఎస్సీ ఫారం గ్రామాల్లో రోడ్డు పనులు ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నవిపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 85 లక్షల నిధులతో అదనపు గదుల నిర్మాణం కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు. నవిపేట మండలంలోని మోకన్పల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 85 లక్షల నిధులతో అదనపు గదుల నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మోకన్పల్లి కేజీబీ పాఠశాలలో ఉపాధ్యాయులు మంచి బోధనతో మంచి ఉత్తీర్ణత రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. కొన్ని రోజుల క్రితం కేజీబీకి విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇక్కడి సమస్యలను విద్యార్థులు, ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరిస్తున్నందుకు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల విద్యాధికారి అశోక్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు. 80 లక్షల శాంక్షన్ ఇచ్చారు. 85 లక్షలు ఇచ్చినాం. అదే విధంగా ఉండటానికి కొద్దిగా సరిపోదు అంటా ఉన్నారు. మీరు అది 50/500 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది అనుకుంటా. దాన్ని మీ లెక్క కాదు, నా లెక్క ప్రకారం ఇస్తాను. 5-6 లక్షలు వస్తాయి, ఇద్దాం. అదే విధంగా సంపు మోటార్ ఒకటి, ఇంకా పైప్ లైన్ ఏమని చెప్తా. మోహన్ రెడ్డి గారు అప్పుడు నువ్వు గట్టుమండి కట్టిన బాబు నీళ్లు వస్తలేవట, ఒక మోటార్ పైప్ లైన్. రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్పల్లి మండలంలో గ్రామీణ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటించి పలు శంకుస్థాపనలు చేశారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో బీటీ రోడ్డు కోసం 90 లక్షలు, పెద్దమ్మ దేవాలయం వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి 80 లక్షలు, అలాగే ఉప్పలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు 1,35 లక్షల రూపాయలను నిధులను ఈ రోజు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నికల సమయంలో ఈ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులు నన్ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఈ గ్రామం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలకు 110 ఇండ్లను మంజూరు చేయించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డితో డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, చైర్మన్ సాయిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, అప్పలరాజన్న, అనంతరెడ్డి, మాజీ సర్పంచులు చిన్నసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు అందరు కూడా తెలుసు, ఎలక్షన్స్ అప్పుడు 6 గ్యారంటీలు తప్పకుండా నేను అమలు పరుస్తాను. మీ గ్రామంలో అవసరమైతే ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటానని కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మీరందరూ మరి నమ్మిండ్రు, మంచిగా మరి నన్ను మంచి మెజార్టీతో ఓట్లేసి గెలిపించిండ్రు. ఇలా నేను మీ ముందర ఎమ్మెల్యేగా నిలబడ్డా. అదే నా బాధ్యత ఏంది, గెలిచిన తర్వాత మళ్ళీ మరి ఊరికి మనము ఒట్టిగా పోవడానికి ఒక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పోదాం, మన అందరినీ కలిసి వద్దాం. నిజామాబాద్ కలెక్టరేట్లో రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ కలెక్టర్ రాజీవ్ గాంధీ సమక్షంలో చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సమక్షంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ ప్రజలమైన మేము దేశ సార్వభౌమ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నెలకొల్పుటకు పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంను, భావము, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధన, వీటి స్వాతంత్రంను, అంతస్తులోను, అవకాశంలోను సమానత్వాన్ని చేకూర్చుటకు
అందరిలోనూ వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, అఖండతను కాపాడేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఈవో ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేయడానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు ఒక మంచి కానుక అందించామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూర్ మండలం అంబం గ్రామ పంచాయతీలోని లక్ష్మీపూర్ క్యాంపులో మెటల్ రోడ్డుకు ఎమ్మెల్యే పోచారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులతో మాట్లాడారు. బాన్స్వాడ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధికంగా వడ్లను కాంటాలు పెట్టిన నియోజకవర్గంగా బాన్స్వాడ ఉందన్నారు. కొంతమంది ప్రైవేట్ దళారులకు ధాన్యాన్ని విక్రయించినా గానీ ప్రభుత్వానికి 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మన బాన్స్వాడ నియోజకవర్గంలోనే కాంటాలు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సన్నవడ్లు పండించిన రైతులు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర కాకుండా అదనంగా 50 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రంలోనే ఎక్కువ దిగుబడి వచ్చే నియోజకవర్గంగా మన బాన్స్వాడ ఉండడం పట్ల రైతులను అభినందించారు. కొత్తగా మంజూరు చేయబడినటువంటి పనులలో మన ఇదొక పని. అక్బర్ నగర్ లక్ష్మీపూర్ క్యాంప్ రోడ్డు, దీనికి ₹1 కోటి మంజూరు చేసిన తర్వాత ఇవాళ టెండర్ పిలుస్తున్నారు. టెండర్ పిలుస్తున్నారు. దాని ప్రకారంగా పనులు కూడా త్వరలోనే ప్రారంభించి మీకు సౌకర్యం కలిగిస్తామని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన కేటీఆర్ దీక్ష దివస్ చారిత్రక ఘట్టం, ప్రజల చేతిలో తిరుగులేని బ్రహ్మాస్త్రమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశనగర్ జీవన్ రెడ్డి అన్నారు. ఈ నెల 29న చేపట్టనున్న దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన నేత కేసీఆర్ అని అభివర్ణించారు. నాడు తెలంగాణ దోహులను తరిమి కొట్టింది ఈ బ్రహ్మాస్త్రమే. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ సచ్చుడని నినాదంతో ఏదైతే ముందరికి వెళ్ళామో, మరి కన్యాకుమారి కాశ్మీర్ దాకా 35 జాతీయ పార్టీలు ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తమ్మున్న నాయకులు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మళ్ళీ అదే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పోవాలి. నేడు మళ్లీ చిట్టినాయుడు ముసుగులో ఉన్న దోళ్లను తరిమి కొట్టేది ఈ బ్రహ్మాస్త్రమే అని ఆయన అన్నారు. నాడు తెలంగాణ సాధనలో కేసీఆర్ దీక్ష దివాస్ చెరగని సంతకమైతే నేడు అనుముల రేవంత్ రెడ్డిది అంతులేని అవినీతి సంతకం అన్నారు. 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను భుజానికి ఎత్తుకుని ఏప్రిల్ 27, 2001 నాడు గులాబీ జెండాను ఎగరవేసిన కేసీఆర్ స్వరాష్ట్ర సాధనకు కర్మకర్త క్రియ అని ఆయన అభివర్ణించారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గులాబీ సైన్యం ఉండే వరకు, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నంత వరకు ఎవ్వరికి ఏం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బ్రహ్మాండంగా రెడ్డి ప్రోత్సాహంతో ఉందని తెలియజేస్తాం. ఈరోజు మనం ముఖ్యంగా కలుసుకున్నాం. 29వ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్యవస్థను 36 పార్టీలను ఒప్పించి మెప్పించిన గొప్పతనం కేసీఆర్దన్నారు. అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు చితికిపోయిందన్నారు. మళ్లీ ఈరోజు అవి పరిస్థితులు కనిపిస్తున్నాయని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అవే నిర్బంధాలు, అవే అణచివేతలు, అవే దుర్భర పరిస్థితుల్లో నేపథ్యం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనిపిస్తున్నాయన్నారు. చెప్తుంది ఏంటంటే ధైర్యం కలగ మన నాయకుడు అంత వయసు వచ్చినా కానీ ఇవాళ మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి ప్రతిరోజు కేసీఆర్ చెప్పడం చేస్తున్నాం. ప్రతిరోజు ఎట్లా అనిపిస్తుంది నాకంటే మొత్తం ప్రాణాలు దేవుని చేస్తాను. ఇదంటే చేయమంటే నేను దేవుడు అంటాడు, దాన్ని కుడిగా లేదు దేవుడు. ఆనాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ దీక్ష దివస్ స్ఫూర్తితో నేడు మళ్లీ 2 జాతీయ పార్టీల మెడలు వంచాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన నేత కేసీఆర్ 10 ఏళ్ల పాలన ఒక స్వర్ణయుగం, ఇప్పుడు కాంగ్రెస్ పాలన మరో రాతి యుగం అని ఆయన మండిపడ్డారు. స్కాలర్షిప్ల కోసం విద్యార్థులు ఎందుకు పోరాడుతున్నారు? ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారు? రుణమాఫీ, రైతు బంధు కోసం రైతన్నలు ఎందుకు వెహికళ్లతో ఎదురుచూస్తున్నారు? జీతాల కోసం ఆశాలు, అంగన్వాడీలు ఎందుకు ఉద్యమిస్తున్నారు?
డిఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? నిధులు విడుదల చేయాలంటూ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎందుకుని పోలీసులతో లాఠీ దెబ్బలు తింటున్నారు? ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తూ పల్లె ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు? ఇండ్లు కూలగొట్టద్దని హైదరాబాదితులు ఎందుకు మల్లబడుతున్నారు? మూసి పరివాహక నివాసితులు కాంగ్రెస్ పాలనపై ఎందుకు శాపనార్థాలు పెడుతున్నారని ప్రశ్నించారు. మళ్లీ రావాలి కేసీఆర్ అంటూ దీక్ష దివస్ స్ఫూర్తితో పోరాడుదాం, కాంగ్రెస్ సర్కార్ను తరిమి కొడదామని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దీక్ష దివస్ జిల్లా ఇన్ఛార్జ్ ఫారూక్ హుస్సేన్, మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బెగల గణేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఒక్కొక్క ఊరిని ఆపుతాడు, ఒక్కొక్క ఊరిని ఆపుతాడు. ఎవరో పైరవికారులు కాంట్రాక్టర్లు పార్టీని మారినంత మాత్రాన ఇవో నిజమైన టీఆర్ఎస్ పార్టీ నిజమైన నిజంగా కూడా చాలా ఇది జరగదు. బాజరెడ్డి కూడా చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నేను కూడా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు కూడా చూసినాను. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు, విజయ్ గౌడ్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సన్నాహక సమావేశాలను ఇక్కడ జరగలేదు. ఖరీఫ్ 2024 సీజన్కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భోజనం వండడానికి ముందే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం నాణ్యత లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని ఆదేశించారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్టోర్ రూంలో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, వాటి కాల పరిమితిని తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రతిరోజు మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా, భోజనం నాణ్యతను పరిశీలిస్తున్నారా అని ఉపాధ్యాయులను ఆరా తీశారు. సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. నాసిరకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసినట్లయితే తహసీల్దార్కు సమాచారం అందించాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులు కేటాయించేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ సూచించారు. దర్పల్లి మండలం రామడ్గు ప్రాజెక్టు గ్రామంలో ఐడీసీఎంఎస్ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను గమనించి ధాన్యం సేకరణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తరలించిన ధాన్యం నాణ్యతను, తేమ శాతాన్ని మాయిచర్ మీటర్ ద్వారా పరిశీలించారు. కేంద్రం వద్ద ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను ప్రశ్నించగా ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. క్రమ పద్ధతిలో ధాన్యం కంట పెడుతున్నారని, వెంట ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటు బోనస్ డబ్బులు కూడా ఖాతాలలో జమ అయ్యాయని తెలిపారు. కాగా సరిపడా గన్ని బ్యాలను సిద్ధం ఉంచుకోవాలని, హమాలీల కొరత, లారీల కొరత తలెత్తకుండా చూసుకోవాలని కేంద్రాల నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు. రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపుల కోసం ధాన్యం సేకరణ పూర్తయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, దర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ, తహసీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు. భారత ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఈవీఎం ట్యాంపరింగ్పై పిటిషనర్ వాదనలను కోర్టు తిరస్కరించింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎం విశ్వసనీయతను ప్రశ్నించే నాయకుల అస్థిరతను ఎత్తి చూపింది. పిటిషన్ను కొట్టివేస్తూ ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయరు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతాయి. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పివి వరాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్ డాక్టర్ కేఏ పాల్ వాదనల్లో ఎలాంటి మెరిట్ను కనుగొనలేదు. ఈ వ్యవస్థతో రాజకీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదని, మీకు సమస్య ఉందని జస్టిస్ నాథ్ వ్యాఖ్యానించారు. దర్పల్లి మండల కేంద్రంలో సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని ఎంఆర్ఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం జరుగుతోందని, ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. దర్పల్లి తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. సమాచార గోప్యతను పాటించాలని, ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఇంటింటి సర్వే వివరాలను ఒక్కో కుటుంబం వారీగా జాగ్రత్తగా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని హితవు పలికారు. వివరాల నమోదులో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే అధికారుల దృష్టికి తేవాలని, సకాలంలో ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే 99% పూర్తయిందన్నారు. సర్వే సందర్భంగా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో వేగవంతంగా నమోదు చేస్తున్నామని, ఇప్పటికే 1,00,000 పైచిలుకు గృహాలకు సంబంధించిన వివరాలు నమోదు పూర్తయిందని వివరించారు. అన్ని మున్సిపాలిటీలు, మండలాలలో ఆన్లైన్లో వివరాల నమోదు జరుగుతోందని,
ఈ నెలకారు డేటా ఎంట్రీని పూర్తి చేస్తామని తెలిపారు. తప్పిదాలకు తావు లేకుండా అధికారుల పర్యవేక్షణలో ఎన్యూమరేటర్ల సమక్షంలో ఆపరేటర్లచే వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జరపల్లి ఎంపీడీఓ బాలకృష్ణ, తహసీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది మనకి నిజామాబాద్లో మనకి సుమారుగా కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. సో 99% వరకు కంప్లీట్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు ఏవైతే ఎన్యూమరేషన్ బ్లాక్స్లో సర్వే కంప్లీట్ అయిందో ఆ ఎన్యూమరేషన్ బ్లాక్స్ డేటా ఎంట్రీ అనేది మన జిల్లాలో అన్ని మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా కొనసాగుతూ ఉంది. గత 10 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోక ఇబ్బందులకు గురవుతున్న రైతుల బాధలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు పొలాలకు వెళ్లే విధంగా మొరం రోడ్లకు భూమి పూజలు చేస్తున్నారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని బాపునగర్, ఎంఎస్సీ ఫారం గ్రామాలలో మట్టి రోడ్డు పనులను ప్రారంభించి మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా పాలకులు పట్టించుకపోవడంతో పంట పొలాలకు వెళ్లే రహదారులు పూర్తిగా చెడిపోయాయని అన్నారు. పనులు నాణ్యతగా ఉండాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది నుండి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. బోధన్ ప్రాంతంలో చెరుకు పంట పండించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. కాగా ఎడపల్లి తహసీల్దార్ ధన్వాల్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, మధ్యాహ్నం 12 గంటల తర్వాత కార్యాలయానికి వస్తున్నారని జాన్కంపేట, నెహ్రూ నగర్, ఎడపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. కేవలం 1 గంట పాటు కార్యాలయంలో కూర్చొని భూముల సెటిల్మెంట్లకు వెళ్లిపోతున్నాడని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అవినీతికి చోటు లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు తాహిర్ బిన్ హమ్దాన్, అంతిరెడ్డి రాజిరెడ్డి, పులి శ్రీనివాస్, విల్ల రామ్మోహన్, ఇల్లాంటి లింగం, ఎల్లయ్య యాదవ్, భాస్కర్ రెడ్డి, సాయికుమార్, బషీర్, బాలాగౌడ్ తదితరులు ఉన్నారు. ఇప్పటి వరకు మెయింటెనెన్స్ గతంలో ప్రభుత్వాలు రైతులు చెప్తా ఉన్నారు ఏం చేయలేదు కాబట్టి మరి ఈ గ్రామం జైతాపూర్, తానాకలాన్, బర్దిప్పు, ధర్మారం, బాపునగర్ అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులై ఉంటాయి కాబట్టి 7 లక్షలతో నేడు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, కామారెడ్డి WORD, NGO ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డాక్టర్ CHVRR వరప్రసాద్ పచ్చ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయం, విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఆత్మన్యూనత భావానికి లోనే స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నింటినీ అరికట్టే ప్రయత్నం చేయాలన్నారు. ఈ ర్యాలీ డిస్ట్రిక్ట్ కోర్టు నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జూనియర్ సివిల్ జడ్జ్ K. సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ దీక్ష, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, జిల్లా కోర్టు సూపరింటెండెంట్ వెంకటరెడ్డి, భుజంగరావు, శ్రీధర్, వి. చంద్రసేన్ రెడ్డి, వార్డు సభ్యులు రాణి, రమేష్, సిబ్బంది, ISRD NGO సఖీ కేంద్రం తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నిజామాబాద్ న్యాయవాది కాసింపై దాడి చేసినటువంటి దుండగులను శిక్షించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ రోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సంఘటనపైన చర్చించి న్యాయవాదులు తమ విధులు బహిష్కరించి అనంతరం కోర్టు చౌరస్తా, NTR చౌరస్తా వద్ద మానవహారం చేసి రాస్తారోకో నిర్వహించడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ల్యాండ్ మాఫియా పెరిగిపోయిందని, శాంతి భద్రతలకు విఘాతం జరుగుతుందని, గుండాగిరి రాజ్యం ఏలుతోందని, దీనిని అరికట్టి శాంతి భద్రతలను కాపాడాలని డిమాండ్ చేశారు. న్యాయవాది కాసింపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చేసే వరకు ఆందోళన కార్యక్రమాన్ని విరమించేది లేదని రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించారు. ఆందోళనకు స్పందించిన అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి జిల్లా కోర్టు వద్ద వచ్చి న్యాయవాదులతో మాట్లాడి దాడి కేసులో హత్యాయత్నం సెక్షన్ ఆల్టరేషన్ చేసే కోర్టులో మెమో దాఖలు చేశామని, అరెస్ట్కు బృందాలను ఏర్పాటు చేశామని, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి, వసంతరావు, రాజు, సురేష్, పిల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో రౌడీ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా ఇవాళ రాజ్యం వెళుతుంది. నిజామాబాద్ నగరంలో సామాన్య ప్రజలకు శాంతి భద్రత కరువైంది. ఇవాళ ఏదైతే తన యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాది మహమ్మద్ కాసింపై దాడి చేసి ఆయనకు బెదిరింపులు చేయడం జరిగింది. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ రౌడీజం ఏ విధంగా అంటే ఇవాళ న్యాయవాదిని బెదిరించి అత్యాయత్నం చేస్తున్న తరుణం ఉంది. మేము కంప్లైంట్ చేసి 2 రోజులు గడుస్తున్నా పోలీస్ యంత్రాంగం ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. తక్షణమే ఏదైతే దుండగులు, రౌడీ షూటర్లు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని డిమాండ్. భారత రాజ్యాంగం గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘన్ అన్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జవహర్ నవోదయ విద్యాలయం మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీలో ఉండి రచించారని తెలిపారు. విద్యార్థి దశ నుండే రాజ్యాంగం గురించిన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అంతకుముందు విద్యార్థులతో ప్రిన్సిపల్ ఎం సత్యవతి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జవహర్ నవోదయ విద్యాలయం సమగ్ర సర్వే డేటా ఎంట్రీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డేటా ఎంట్రీ త్వరగా తప్పులు లేకుండా నిర్వహించాలని, అదనంగా లాగిన్స్ తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యాలయంలోని గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ గంగాధర్, విద్యాలయం విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం స్వర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు 23వ రోజుకు పూర్తయింది. మహేంద్ర మంగళం గ్రామంలోని ఓంశక్తి అమ్మవారి ఆలయంలో జియాగూడ శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో 11 మంది స్వాములు మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఎంతో రంగరంగ వైభవంగా ఈరోజు పడిపూజ జరిగింది. ఈరోజు భిక్షదాతలుగా జియాగూడ నుండి వచ్చిన 11 మంది గురుస్వాములు అన్నదాత సేవలుగా సేవ చేయడం జరిగింది. అదేవిధంగా బిచ్కుంద కులవాడ్ సంజీవ్ సెట్ వారి పెళ్లి రోజు సందర్భంగా మహాపాదయాత్ర బృందానికి అన్నదాతలుగా నిలిచారు. వీరికి అయ్యప్ప స్వామి అనుగ్రహం పూర్తిగా లభించాలని స్వాములందరూ మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి కోరి వీరందరికీ ఆశీర్వదించారు. స్వామి శరణం సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈరోజు 23వ రోజు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు పాల్కొడు రైల్వే గేట్ ఆంజనేయ స్వామి ఆలయంలో అల్పారదాతగా ఆర్కేపురం వినోద్ గురుస్వామి వారి బామర్ది చింతల సతీష్ ఆత్మశాంతి కొరకు వారికి మోక్షం లభించాలని అయ్యప్పలను కోరుకోవడం జరిగింది. వారు ఇప్పటి వరకు 7 అల్పాహారాలు, స్పెషల్ అల్పాహారాలను పెట్టించారు. అదేవిధంగా వంటల మల్లేష్ గురుస్వామి కూతురు కీర్తి పుట్టినరోజు సందర్భంగా వారు కూడా స్వీట్ సేవ చేయడం జరిగింది. అదేవిధంగా కాటెదార్ నర్సారెడ్డి గురుస్వామి మేనకోడలు సింధు ప్రియ పుట్టినరోజు సందర్భంగా వారు కూడా స్వాములకు స్వీట్ జహంగీర్ దాతలుగా సేవ చేయడం జరిగింది. ముగ్గురికి కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం పూర్తిగా లభించాలని మహాపాదయాత్ర బృందం మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని కోరారు. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ఈ రోజు 23వ రోజు. మరి ఈ రోజు ఉదయం రాయకొట్టే గ్రామం నుంచి బయలుదేరినటువంటి మహాపాదయాత్ర మధ్యాహ్నము మన మహేంద్ర మంగళంలోని అమ్మస్వామి ఆలయంకు నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగంలోని పీఠిక చదివి వినిపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ ఆధ్వర్యంలో రచించబడిన రాజ్యాంగం అన్ని వర్గాల హక్కులకు రక్షణ కల్పించబడింది. గత 75 ఏళ్లుగా భారత ప్రజలు దేశం అభివృద్ధి దిశలో వెళ్లడానికి భారత రాజ్యాంగం పాత్ర ఎంతో గణనీయమని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. అన్ని విభాగాల అధికారులు, స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల హామీల్లో రైతులకు ఇచ్చిన 500 రూపాయల బోనస్ హామీని అమలు చేస్తూ క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు సహకార సంఘం డైరెక్టర్ సతీష్ రెడ్డి పాలాభిషేకం చేస్తున్నామన్నారు. రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. డిచ్పల్లి మండలంలోని డిచ్పల్లి ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో గణపూర్ గ్రామంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని, రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకున్నాడని రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోరే ప్రభుత్వం అన్నారు. ప్రతి గ్రామంలో రైతులందరూ పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారని, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ సతీష్ రెడ్డితో పాటు చైర్మన్ రామచందర్ గౌడ్తో పాటు మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, చిన్నోల నర్సయ్య, రూరల్ బ్లాక్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, డాక్టర్ షాదుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గన్పూర్ గ్రామంలో గన్పూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులందరూ, మరి పాలకవర్గం సొసైటీ డైరెక్టర్లు, మరి కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు అందరం కలిసి కూడా మరి గ్రామంలో రైతులు, మహిళా రైతులు అందరం కలిసి కూడా మరి రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినందుకు సంతోషంగా ఒక పండుగ వాతావరణంలాగా మరి అందరం కూడా కలిసి మరి పాలాభిషేకం చేసుకున్నాం రేవంత్ రెడ్డి గారి.
ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా బర్దిపూర్ గ్రామంలోని హరితవనంలో ప్రజాపాలన విజయాల సందర్భంగా ఉపాధి హామీ కార్మికులతో మొక్కల పెంపకానికి పాలిథిన్ బ్యాగులను మట్టి నింపే కార్యక్రమాన్ని మండల ఎంపీఓ శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఫీల్డ్ అసిస్టెంట్ శైలజ, గ్రామ పంచాయతీ కార్యదర్శి వసంతరావు, కోట్ల భాస్కర్, నీరౌడి ఈ దేవరాజ్, మీ కాదమ్మారెడ్డి, అయ్య జమున, నీరెడ్డి ప్రియాసాగర్, ఈగ నారాయణ రెడ్డి, నజీర్, ఉపాధి హామీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామంలో వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈ రోజు బర్దిపూర్ గ్రామంలోని హరితవనంలో ఉపాధి హామీ కార్మికులతో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కోట్ల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తూ కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందుతుందన్నారు. ఈ వారోత్సవాలలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, నూతనంగా ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పిస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు కాకుండా ఇవి కొత్త పథకాలుగా అమలు చేస్తూ అన్ని కొత్త పథకాలన్నీ నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి చేస్తారని ఎమ్మెల్యే మన సీఎం ప్రజల ముందుకు తీసుకెళ్తాం. మరియు మన సీఎం గారికి మరియు మన రూరల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. కొనుగోలు చేసిన వరి పంటను కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీస్సంగాన్ అన్నారు. మంగళవారం నిజాంసాగర్ మండలం వెల్గనూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన దొడ్డు ధాన్యంను కాంటా చేసిన తర్వాత సంబంధిత రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని, అదే సమయంలో ట్యాబ్ ఎంట్రీ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు మాట్లాడుతూ రబీ సీజన్లో జొన్న పంట సాగు చేస్తామని, నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు గ్రామానికి దగ్గరగా ఉన్నప్పటికీ సాగు తాగునీటికి ఉపయోగంలో లేదని తెలిపారు. మిషన్ భగీరథ బోరు బావుల్లోని నీరు తాగుతున్నామని తెలిపారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వెల్గనూరు గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లను కలెక్టర్ శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ ఆశీస్సంగాన్ అన్నారు. మంగళవారం లింగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆకాంక్ష మేరకు మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగం ఎంచుకుని అనుభవం, ఆసక్తి గల వ్యాపారాన్ని నిర్వహించి ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ రుణాలు సమకూరుస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాన్ని ప్రారంభించాలని సూచించారు. పాఠశాలల పిల్లల యూనిఫామ్ కుట్టడానికి మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగిందని, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు నిర్వహించడం, వరిధాన్యం కొనుగోలు చేయడం వంటివి మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. వచ్చే సీజన్ నాటికి వరి కొనుగోలు సంఖ్యను మహిళా సంఘాలే ఎక్కువ చేయాలని తెలిపారు. క్యాంటీన్, డైరీ, ఫిష్ ఫండ్ తదితర వ్యాపారాలు కొనసాగించాలని తెలిపారు. సంఘాల్లో మహిళలను సభ్యులుగా చేర్చాలని, రుణాలు తీసుకున్న వారి నుండి రికవరీ చేయాలని తెలిపారు. లింగంపేట మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని తెలిపారు. అంతకుముందు 36,000 రూపాయలతో నిర్మించనున్న రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్ మాట్లాడుతూ 14 అంశాలతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహిళా సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. మండల మహిళా అధ్యక్షురాలు జి సులోచన మాట్లాడుతూ కొత్త గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామని, పిండి గిన్నె, నాటుకోళ్లు, డైరీ, క్యాంటీన్ వంటి వ్యాపారాలు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ గంగాధర్, తహసీల్దార్ భిక్షపతి, ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు. డిష్పల్లి మండలంలోని గన్పూర్లో ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఉపాధి హామీ కూలీలతో రైతు సతీష్ రెడ్డి ఇంటి ఆవరణలో పశువుల కొట్ట నిర్మాణానికి ఎంపీడీఓ రాజేందర్ లాంఛనంగా భూమి పూజ చేశారు. ఏపీఓ గన్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, పీఎస్సీఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, డైరెక్టర్ సతీష్ రెడ్డి, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిన్నుల నర్సయ్య, మాజీ ఎంపీటీసీ కొర్రి రామకృష్ణ, భూపతి, గ్రామస్తులు, ఉపాధి హామీ కార్మికులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజేందర్ మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా 6 గ్యారంటీలను అమలు చేస్తూ నూతనంగా ప్రజలకు, రైతులకు తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, ఉపాధి హామీ కూలీలకు నిరంతరంగా ఉపాధి కల్పిస్తూ వారికి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, దానిలో భాగంగా పశువుల కొట్టాలు, హరిత వనాలు, వివిధ కార్యక్రమాలను అమలు చేస్తుందని, దీని ద్వారా ఉపాధి హామీ కూలీలకు చేతి నిండా పని దొరుకుతుందన్నారు. ఇలాంటి పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. యువత రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలని అడిషనల్ కలెక్టర్ అంకిత్ అన్నారు.
మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు రూపొందించిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యటించి రూపొందించిన రాజ్యాంగంలో కులమతాలకు అతీతంగా ప్రజలకు సమాన హక్కులను కల్పించారన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు రూపొందించిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని అనేక దేశాల్లో పర్యటించి రూపొందించిన రాజ్యాంగంలో కులమతాలకు అతీతంగా ప్రజలకు సమాన హక్కులను కల్పించారన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత, లింగ భేదాలు లేకుండా సమాన హక్కులు కల్పించబడ్డాయన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందడంతో పాటు తమ విధులను, బాధ్యతలను తెలుసుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మనందరం సంతోషంగా జీవిస్తున్నామంటే అది రాజ్యాంగం వల్లనే అని అన్నారు. ప్రపంచంలోకెల్లా భారత రాజ్యాంగం చాలా గొప్పదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి పద్మావతి అన్నారు. అంబేద్కర్ నేతృత్వంలో 6 సభ్యులు ఎంతో శ్రమించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లితే పౌరులు కోర్టుల ద్వారా న్యాయం పొందవచ్చన్నారు. అందరూ స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే అది రాజ్యాంగం కల్పించిన వరమన్నారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి కండేశ్వర్ వరకు, అక్కడి నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ వరకు సిబిసి, మేరా యువ భారత్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబిసి ఎఫ్బిఓబి ధర్మానాయక్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బి నరేష్, తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, జిల్లా యోజనాధికారి ఎన్వైకే శైలి బెల్లాల్ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా మంది ఇప్పుడు స్పీకర్స్ సంవిధానం రాజ్యాంగం సంబంధించి చెప్పారు. మన కాన్స్టిట్యూషన్ ఒక రాజ్యాంగం ఒక కాంప్రహెన్స్ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. దాంట్లో చూస్తే దాదాపు 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ అండ్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ద బెస్ట్ పార్ట్స్ ఆఫ్ ఆల్ ద కాన్స్టిట్యూషన్స్, ఐర్లాండ్ నుండి, యూకే నుండి, జపాన్ నుండి. సిరికొండ మండల కేంద్రంలో భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని గడ్కుల్ గ్రామంలో రాజ్యాంగ దినోత్సవం ప్రజాపాలన విజయోత్సవాలను ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్ చేసిన కృషిని స్మరించి రాజ్యాంగ పీఠికను చదవడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ శానిటేషన్ వర్కర్లను, ఉపాధి హామీలు సీనియర్ వర్కర్లను ఎంపీడీఓ మనోహర్ రెడ్డి శాల్వా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మగ్దుం, ఈజీఎస్ సిబ్బంది, జీపీ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని డాక్టర్ హరికృష్ణ అన్నారు. నిజామాబాద్ మండలంలోని మోపల్ గ్రామంలో గల నిజామాబాద్ ఫిట్నెస్ క్లబ్ ఆధ్వర్యంలో డబుల్స్ ఓపెన్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 క్రీడా పోటీలు జరిగాయి. ఈ టోర్నమెంట్ బహుమతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడా పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనునిత్యం దైనందిన కార్యకలాపాలలో నిమగ్నమై ఉండే వివిధ వర్గాల వారికి మానసికోల్లాసానికి అందించేందుకు క్రీడలు ఉపకరిస్తాయని అన్నారు. ఈ దిశగా ఫిట్నెస్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహిస్తుండడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. నేటి తరం ఆరోగ్యాల పరిరక్షణ ప్రాధాన్యతను ఇస్తూ క్రీడలు, వ్యాయామాలు, యోగా వంటి అభిరుచులను అలవర్చుకుంటున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన విన్నర్గా భీమ్రావు గౌతమ్ వారికి ప్రథమ బహుమతి 10,000 రూపాయలు, రన్నర్స్గా అర్షాద్, మహేష్లకు ద్వితీయ బహుమతితో పాటు 7,000 ప్రైజ్ మనీతో పాటు మెరిట్ ప్రశంసా పత్రాలను, అవార్డులను అందజేశారు. నిర్వాహకులు సౌరభ్, అరవింద్, విజయ్, షోయల్, షాదుల్లాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ క్లబ్ నిర్వాహకులు కిరణ్, నవీన్, మల్లన్న, శ్రీనివాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ తారాస్థాయికి చేరిందని, ఈ దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పి రమ్య, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ జిల్లా అధ్యక్షులు అనీష్ ప్రభుత్వంను డిమాండ్ చేశారు.
మంగళవారం నాడు పీఓడబ్ల్యూ, పీవైఎల్ రాష్ట్ర కమిటీలు ముద్రించిన పోస్టర్స్ను సిరికొండ మండలంలోని గడకోల్ గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పి. రమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం అందకపోవడంతో ప్రజలు తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్ను ఆశ్రయిస్తున్నారని ఆమె అన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న హాస్పిటల్స్ ఇష్టరాజ్యంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. టెస్టుల పేరుతో, మందుల పేరుతో లక్షల రూపాయలు బిల్లులు వేస్తున్నారని, అలాగే ఇన్సూరెన్స్లో అవకతవకలు జరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. డయాగ్నోస్టిక్ సెంటర్లపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని ఆమె కోరారు. ప్రభుత్వ హాస్పిటల్స్ను బలోపేతం చేయాలని కోరారు. ఈ దోపిడీని అరికట్టేందుకు పీఓడబ్ల్యూ రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం నిర్వహించనున్నట్లు, నవంబర్ 30 వరకు హాస్పిటళ్లు సర్వేలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఓఎల్ జిల్లా అధ్యక్షులు అనీష్, పీఓడబ్ల్యూ సిరికొండ మండల కార్యదర్శి ఆర్. పుష్పలత, నాయకులు బి. లావణ్య, ఎస్. గంగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోస్టర్ విడుదల చేసినాం. అది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పోస్టర్ విడుదల చేసినాం. ఏంటి అని అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ పేషెంట్లు పోయినా గానీ అక్కడ సౌకర్యం లేదు. కొత్త బిల్డింగులే నిర్మాణిస్తున్నారు గానీ పేషెంట్లకు సౌకర్యం కల్పించడం లేదు. అధిక ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు పేషెంట్ల దగ్గర. వాళ్లకు నిజమైన పేషెంట్లకు మంచిగా చూడడం జరుగుతలేదు. వాళ్లకు వైద్యం మంచిగా అందజేస్తలేరు. ఇందల్వాయి మండలంలో కుటుంబ సమగ్ర సర్వే సజావుగా పూర్తయిందని, మండల పరిషత్ కార్యాలయంలో డేటా ఎంట్రీ నమోదు, ప్రైవేట్ వ్యక్తులచే అస్తవ్యస్తంగా నమోదు ప్రక్రియ కొనసాగుతుందని మండల బీజేపీ అధ్యక్షుడు నాయుడు రాజన్న తెలిపారు. ఇందల్వాయి మండలంలోని 23 గ్రామ పంచాయతీలలో బీసీ గణన కుటుంబ సమగ్ర సర్వే అత్యంత పకడ్బందీగా మండలంలో నిర్వహించామని, దానికి గాను ఇన్విజిలేటర్లతో పాటు సూపర్వైజర్లను వారి పర్యవేక్షణలో మండల ఎండీఓ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ వెంకట్రావుల ఆధ్వర్యంలో సర్వేను సంపూర్తిగా పూర్తి చేసి సంబంధిత వివిధ గ్రామాల నుండి సేకరించిన డేటాను గత 4 రోజుల నుండి మండల పరిషత్ కార్యాలయంలో డేటా ఎంట్రీ చేయడం జరుగుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు నాయుడు రాజన్న తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు నాయుడు రాజన్న మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన కుటుంబ సమగ్ర సర్వే గ్రామాల వారీగా కంప్యూటర్ కారణ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. కానీ గతంలో ప్రజాపాలన సంబంధించిన సమాచారాన్ని అస్తవ్యస్తంగా, తప్పుల తడకగా, అవగాహన లేని ఆపరేటర్లతో, మీ సేవా సెంటర్ యువకులతో డేటాను కంప్యూటర్లో నమోదు చేశారు. కానీ చాలా మంది కార్యదర్శి కంప్యూటర్ ఆపరేటర్లు చేసిన తప్పిదాలు ఇప్పుడు సామాన్య జనం చాలా మంది ప్రభుత్వ పథకాలు అనగా సబ్సిడీ గ్యాస్ కానీ, జీరో కరెంట్ బిల్ కానీ చాలా కుటుంబాలకు రాకపోవడమే ఈ కంప్యూటర్ కర్మ నిదర్శనం. కాబట్టి అట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కుటుంబ సమగ్ర సర్వే సేకరించిన వివరాలను అత్యంత పకడ్బందీగా అధికారుల పర్యవేక్షణతో ఎలాంటి తప్పులు దొరకకుండా కంప్యూటర్ కారణ చేయాలని మండల బీజేపీ అధ్యక్షుడు నాయుడు రాజన్న ఎండీఓ లక్ష్మారెడ్డిని కోరారు. గతంలో ఇందల్వాయి మండలంలోని ప్రజాపాలన దరఖాస్తులను ఇష్టారీతిన మీ సేవలలో శిక్షణ లేని ఆపరేటర్ల ద్వారా సేకరించిన ప్రజాపాలన సమాచారాన్ని కంప్యూటర్లో నమోదు చేసే ప్రక్రియలో భాగంగా చాలా తప్పులను నమోదు చేయడంతో సామాన్య ప్రజలకు ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు రాకుండా పోతున్నాయని, అలాంటి తప్పిదాలు జరగకుండా ఎండీఓ లక్ష్మారెడ్డి పర్యవేక్షణ అన్ని గ్రామాలలో కుటుంబ సమగ్ర సర్వే సక్రమంగా కంప్యూటర్ కారణ చేయాలని, దీని ఎడల చాలా మంది సామాన్య ప్రజలు, పేదలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు దూరం అవుతారని, ఈ విషయాన్ని సంబంధిత అధికారులు జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేయవలసిందిగా బీజేపీ మండల అధ్యక్షుడు నాయుడు రాజన్న అధికారులను కోరారు. ఇందల్వాయి మండల్ ఎంపీడీఓ ఆఫీస్కు రావడం జరిగింది. ఎంపీడీఓ గారు ఈరోజు ఏదైతే ఓటర్ లిస్ట్ ఫైనల్ ఉందన్నా మీరందరూ మండల అధ్యక్షులు రావాలా, ఇక్కడ వచ్చి అది ఏదైతే మన మండల్లో 30,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి, కొత్తగా ఒక 500 ఓట్లు చేరడం జరిగింది. వాటిని వార్డు వైజ్గా మేము డివైడ్ చేసినాం. మీకు డిసెంబర్లో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణానికి చెందిన ప్రముఖులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్మూరు పద్మశాలి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు మోహన్ దాస్తో పాటు పలువురు పద్మశాలి సంఘం సభ్యులు అంకపూల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసంలో బీజేపీ పార్టీలో చేరారు. రాకేష్ రెడ్డి వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాలలో ముందుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. నవీపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహారీ నిర్మాణానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేశారు.
నవీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 15 లక్షల వ్యయంతో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రహరీ గోడ నిర్మాణ పనులకు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆసుపత్రిలో కలియదిరిగి రోగులకు అందుతున్న వైద్యం గురించి ఆరా తీసి ఆసుపత్రిలో సౌకర్యాలపై డిప్యూటీ డిఎం ఎండొచ్చు అంజనాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం తడుగం శివార్లలో 5 లక్షల వ్యయంతో పంట పొలాలకు వెళ్లే గ్రావెల్ రోడ్డు పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమలాపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శాల్వాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ కావ్య, సూపర్వైజర్ కిషన్, సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావుతో పాటు తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ అయిన తర్వాత పక్కనే కొన్ని గ్రామాలు మండల హెడ్ క్వార్టర్స్ ఎంచుకొని 30 బెడ్స్ 30 బెడ్ల హాస్పిటల్ చేయడానికి ప్రొవిజన్ ఉన్నది కాబట్టి ఆ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేయడానికి అవసరాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన నవపేట మండలి చేసినాం. నెలాఖరు వరకు ఇంటింటి సర్వే వివరాలు ఆన్లైన్లో నమోదు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం జరుగుతోందని, ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. దర్పల్లి తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. సమాచార గోప్యతను పాటించాలని, ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఇంటింటి సర్వే వివరాలను ఒక్కో కుటుంబం వారీగా జాగ్రత్తగా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని హితవు పలికారు. వివరాల నమోదులో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే అధికారుల దృష్టికి తేవాలని, సకాలంలో ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే 99% పూర్తయిందన్నారు. సర్వే సందర్భంగా సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో వేగవంతంగా నమోదు చేస్తున్నామని, ఇప్పటికే 1,00,000 పై చిలుకు గృహాలకు సంబంధించిన వివరాలు నమోదు పూర్తయిందని వివరించారు. అన్ని మున్సిపాలిటీలు, మండలాలలో ఆన్లైన్లో వివరాల నమోదు జరుగుతోందని, ఈ నెలాఖరు డేటా ఎంట్రీని పూర్తి చేస్తామని తెలిపారు. తప్పిదాలకు తావు లేకుండా అధికారుల పర్యవేక్షణలో ఎన్యూమరేటర్ల సమక్షంలో ఆపరేటర్లచే వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, దర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ, తహసీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఇప్పటి వరకు 99% సర్వే జరిగింది. దాన్ని ఎన్యూమరేటర్ల ద్వారా ఆయా మండలాల్లో డేటా ఎంట్రీ కొనసాగుతుంది. ఆ పనులు ఏ విధంగా సాగుతున్నాయని తెలుసుకోవడానికి దర్పల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఏ విధంగా చేస్తున్నారని, ఒకవేళ ఆధార్ కార్డు తప్పుగా ఉంటే లేదా పేరు తప్పుగా, నంబర్ తప్పుగా ఉంటే ఎంట్రీ అవుతుందా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నీటి సౌకర్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకుల వద్దకు వెళ్లి బియ్యం, పప్పులు తదితరుల వస్తువులు రాలేదు సార్, ఇంకా ఇవన్నీ ఉన్నాయి రాసి ఎక్కడ ఉంచుతున్నారని అడిగి తెలుసుకున్నారు. నీటి సౌకర్యం లేదని తెలిసి వెంటనే సౌకర్యం కల్పించాలని అక్కడే ఉన్న అధికారులు ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులపై ఒక కన్నేసి ఉంచాలని అక్కడ ఇన్ఛార్జీలకు ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎంపీడీఓ బాలకృష్ణ, తహసీల్దార్ మాలతి, ఎంఈఓ రమేష్, ఎంఈఓ వెంకటేష్, ఏఈపీఆర్ బాలాజీ, ఎంఆర్ఏ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది మనకి నిజామాబాద్లో మనకి సుమారుగా కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. సో 99% వరకు కంప్లీట్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు ఏవైతే ఎన్యూమరేషన్ బ్లాక్స్లో సర్వే కంప్లీట్ అయిందో ఆ ఎన్యూమరేషన్ బ్లాక్స్ డేటా ఎంట్రీ అనేది మన జిల్లాలో అన్ని మండలాలు, అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా కొనసాగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు దర్పల్లి మండలంలో కూడా ఈ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించడం జరిగింది. సో మనకి డేటా ఎంట్రీ అనేది మనము మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదేవిధంగా ఎన్యూమరేటర్స్ ప్రెజెన్స్లో చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో కూడా ఇంతవరకు సుమారు 1,00,000+ ఫ్యామిలీస్ది డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ డేటా ఎంట్రీ నవంబర్ 30కి కంప్లీట్ చేసే విధంగా మనము ప్లానింగ్ చేసుకున్నాము. సో మున్సిపాలిటీలు, మండలాల్లో కూడా ప్యారలల్గా డేటా ఎంట్రీ అనేది కొనసాగుతుంది. థ్యాంక్ యూ. గ్రంథాలయంలో చదివి ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి అన్నారు. అనూహ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించడంతో ఆమెను సన్మానించారు.
గ్రంథాలయంలో చదివి ఉద్యోగులు సాధించడం అభినందనీయమని చైర్మన్ రాజారెడ్డి అన్నారు. మోర్తార్ మండలం దున్పల్ గ్రామానికి చెందిన పర్సానుష రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించడంతో మంగళవారం గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి శుభాకాంక్షలు తెలిపి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి అవసరమైన పుస్తకాలు, చైల్డ్ దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. సమయం వృధా చేసుకోకుండా ఉద్యోగం సాధించాలనుకునే వారికి లైబ్రరీ గొప్ప అవకాశం అని అన్నారు. జిల్లా కలెక్టర్ గ్రంథాలయం సౌకర్యాల కోసం చొరవ చూపడం, సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల గ్రంథాలయాల ఫర్నిచర్ రిపేర్ల కోసం 8 లక్షలు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగిందని ఆయనకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా అనుష మాట్లాడుతూ ఏప్రిల్ 30న కానిస్టేబుల్ పరీక్ష రాశామని, జూలై 1 గ్రూప్ 4 రాశానని, మొదట కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి కోచింగ్ వెళ్లానని, కానిస్టేబుల్ కోసం కోచింగ్ వెళ్ళకపోయింటే గ్రూప్ 2, గ్రూప్ 3 సాధించే అవకాశం ఉండేదని అన్నారు. జిల్లా గ్రంథాలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు చదువుకునే అవకాశం ఉండడంతో ఉద్యోగం సంపాదించే అవకాశం సులువైందని అన్నారు. ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండడం గొప్ప అవకాశమని, నూతన చైర్మన్ రాజారెడ్డి, కార్యదర్శి బుగ్గారెడ్డిలు ప్రిపేర్ అయ్యే వారికి సదుపాయాలు కల్పించడంతో ఎక్కువ మంది ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రరీయన్ రాజారెడ్డి, అసిస్టెంట్ లైబ్రరీయన్ తారకం తదితరులు ఉన్నారు. ఇక్కడ ఈ లైబ్రరీలో దొరుకుతున్న ఎవరికైనా సరే, ప్రతి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఏ ఉద్యోగం వచ్చినా వాళ్ళందరూ కూడా నేను సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నా. లైబ్రరీ తరపు నుంచే కాకుండా నా పర్సనల్గా ఏదున్నా మీకు ఏది కావాలని నేను చేయడానికి మీకు అందుబాటులో ఉంటా. ఏదున్నా మాకు తెలియాలని మీ అందరికీ ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో పలువురు అధికారులు, సిబ్బంది టీఎన్జీఓఎస్ సభ్యత్వాన్ని పొందారు. టీఎన్జీఓ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీఎన్జీఓఎస్ సభ్యత్వాన్ని పొందాలని, రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుని తాలూకా అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓఎస్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ తాలూకా కోఆర్డినేటర్ శశికాంత్ రెడ్డి, సభ్యులు విశాల్, వసుదం, సాయికుమార్ తదితరులు ఉన్నారు. సభ్యత్వ నమోదు చేయడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమానికి ప్రతి ఒక్క ఉద్యోగి పార్టిసిపేట్ చేస్తూ సభ్యత్వ నమోదు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. బీజేపీ కార్యాలయంలో భారతీయ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ 1947లో స్వాతంత్ర్యం లభించిన 2 నెలల తర్వాత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాటి రాజ్యాంగ పరిషత్ ఆమోదించి స్వీకరించారు. అనంతరం 1950 జనవరి 26 నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలను లోతుగా అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, జాతి దేశ సమగ్ర నిర్మాణానికి వెన్నెముక రాజ్యాంగం అన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2015 అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని వారి రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సవరణలు చేసి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి న్యాయ వ్యవస్థపైన దాడులు, ప్రజల స్వేచ్ఛల హరింపు చేసి లక్షల మంది రాజకీయ నేతలు, సామాన్య పౌరులు అరెస్ట్ చేయబడ్డారు. జనాభా నియంత్రణ ఆపరేషన్లు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం, జాతీయ జెండా, పౌరుల ప్రత్యేక హక్కులు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుష్టీకరణ విధానాలను అవలంబించడం వలన కాశ్మీర్లో ఉగ్రవాదం పెరిగి దేశ భద్రతకు ముప్పు ఏర్పడింది. కాశ్మీర్లో ఉన్న హిందువులు, కాశ్మీర్ పండితుల భద్రతా హక్కులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. భారతదేశానికి పటిష్టమైన రాజ్యాంగం అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ రూపకర్తలకు వందనాలు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్, నంగుల లక్ష్మీనారాయణ, స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చాలా మందికి రాజ్యాంగము ఎప్పుడు రచించారు, దాంట్లో ఉండే విలువలేంది, కేవలం భారత రాజ్యాంగం అనగానే ఏదో అంబేద్కర్ గారు దళితులకు ఒక్కరికే ఇచ్చారని కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నాం, మనకు పౌర హక్కులు ఉన్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన ఒక మంచి అవకాశం మనందరికీ కూడా. మనకు అందరికీ తెలుసు 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు 2 సంవత్సరాల తర్వాత 1949 నవంబర్ 26వ తారీఖు నాడు ఏదైతే రాజ్యాంగ పరిషత్ ఉందో దాన్ని రాజ్యాంగాన్ని ఆమోదించి ఆ రోజు ఆ రాజ్యాంగం ఆమోదించిన దాన్ని 2015 వరకు కూడా
దాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయంలో ఆకాశ దీపోత్సవాన్ని సోమవారం రాత్రి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక దీపారాధనలో భాగంగా స్వస్తిక్ ఓంకార ఆకారాల్లో దీపాలను వెలిగించారు. ఆలయంలో పూజల అనంతరం ఆలయ అధికారులు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్తీక మాసం 4వ సోమవారాన్ని పురస్కరించుకొని మహిళలు ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఆకాశ దీపం ఉసిరి వృక్షాల కింద దీపాలను వెలిగించారని ఈవో రవీందర్ గుప్తా తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు, మకరన్ సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి హాకీ క్రీడా పోటీలకు పల్లికొండ క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 23న కామారెడ్డిలో జరిగినటువంటి ఉమ్మడి నిజామాబాద్ SGF అండర్-14 బాలబాలికల హాకీ క్రీడల్లో పల్లికొండ క్రీడాకారులు శ్రీనాథ్, గంధం నక్షత్ర, స్టాండ్ బైగా గంధం ప్రణీత ఎంపికయ్యారు. వీరు ఈ నెల 29-30 డిసెంబర్ 1 హుజురాబాద్లో జరగబోయే రాష్ట్ర స్థాయి హాకీ క్రీడలలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ నెల 20న ఆర్మూర్లో జరిగినటువంటి SGF అండర్-19 బాలబాలికల హాకీ క్రీడల్లో రాము, రేవంత్, అఖిల, అనన్య ఎంపిక అయ్యారు. వీరు త్వరలో నల్గొండలో జరగబోయే రాష్ట్ర స్థాయి హాకీ క్రీడల్లో పాల్గొంటారని స్థానిక పాఠశాల పీడి చిన్నయ్య తెలిపారు. వీరిని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అనురాధ, ఉపాధ్యాయ బృందం, పల్లికొండ VDC వీరిని అభినందించారు. రోడ్లపై చెత్త పడకుండా తనదైన శైలిలో పలు డివిజన్లలో కాలినడకన తిరుగుతూ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ పెనాల్టీలు విధించారు. నగరంలోని 16వ డివిజన్లో శానిటేషన్ గురించి నగర ప్రజలకు అవగాహన కల్పించేందుకు శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ వాడవాడకు తిరుగుతూ రోడ్లపై చెత్త కుప్పలు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సర్కిల్ 1 శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు త్వరలో పూర్తి స్థాయిలో చెత్తను వేరు చేసి కంపోస్ట్ తయారు చేసే విధంగా కృషి చేస్తామని, చెత్త సేకరణ వాహనాలకు చెత్తను ఇవ్వకుండా రోడ్లపై వేస్తే పెనాల్టీ వేయడం జరుగుతుందని, చెత్త పాయింట్లు ఉన్న దగ్గర పూర్తి స్థాయిలో చెత్త పాయింట్ తొలగించి మొక్కలు పెట్టి చుట్టూ కంచె వేయడం జరుగుతుందని, ప్రజలు సహకరించి చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుకోవాలని ఇన్స్పెక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ జవాన్ శ్రీనివాస్, పలు డివిజన్ల జవాన్లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని లోకేశ్వరం మండలంలో 100 మంది విద్యార్థులకు నోట్బుక్లు అమ్మా నాన్న ఫౌండేషన్ సభ్యులు పంపిణీ చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని లోకేశ్వరం మండలం రాజూర గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత ఫౌండేషన్ వ్యవస్థాపకులు అంజనేయులు దాదాపు 100 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జె రాజేశ్వర్, మాజీ సర్పంచ్ ముద్దగౌడ్ తదితరులు పాల్గొన్నారు. డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో డోర్నకల్ యూనియన్ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా వ్యవసాయ రుణాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ ప్రమోద్ మాట్లాడుతూ డోర్నకల్ యూనియన్ బ్యాంక్లో నూతనంగా రైతులు రుణాలు తీసుకునే వారికి డోర్నకల్ యూనియన్ బ్యాంక్ తక్కువ వడ్డీతో ఒకే ఎకరానికి సుమారు 84,000 రైతులకు రుణాలు అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు రైతులు క్రమం తప్పకుండా తీసుకున్న రుణాలు చెల్లిస్తే సులభతరంగా ఉంటుందన్నారు. క్రమం తప్పకుండా తీసుకున్న రుణాలు చెల్లిస్తే ముందు భవిష్యత్ ఎడ్యుకేషన్ లోన్స్, ఇతర లోన్స్ త్వరగా అందజేస్తామని వారు తెలిపారు. KCC క్యాంప్ అని చేస్తున్నాం. దీని ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఎవరికి పట్టా మీద లోన్ లేదు, ఆ లోన్ ఇస్తున్నాం. లోన్ ఎంతవరకు ఇస్తున్నాం అంటే 84,000 వరకు ఇస్తున్నాం. ఇంతవరకు ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఇవ్వలేదు అనుకుంటా చిలుకోడు. ఎందుకంటే ఇప్పుడు వరకు సర్వీస్ ఏరియా అప్రోచ్ అని ఉండేది, అంటే దత్త బ్యాంకులనే ఉండేది. ఇప్పుడు ఆర్మూర్ పట్టణంలోని లిలీపుట్ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సామూహిక రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఆర్మూర్ లిలీపుట్ విద్యార్థులకు రాజ్యాంగాంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం గురించి విద్యార్థులకు తెలపడానికి రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు మున్సిపల్ అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కమిషనర్ రాజు మాట్లాడుతూ దేశ రాజ్యాంగాన్ని రచించి భావితరానికి మార్గదర్శకం చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, రాజ్యాంగం రచించడంతో ఎంతో మంది ప్రజలకు న్యాయం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. 75వ వజ్రోత్సవాలు అనేది కూడా భారత రాజ్యాంగం జరుపుకుంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ 26వ తారీఖు నాడు జరుపుకుంటాము. కాబట్టి ఈరోజు అందరూ కూడా మన ఉద్యోగులందరినీ కూడా పిలిచి కార్యాలయంలో వాళ్ళందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయించడం అనేది జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కుక్కరె బొమ్మెన్న పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మార్గనిర్దేశం చేసిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు తదితరులు ఉన్నారు. బీసీలకు, ఎస్టీలకు డైరెక్ట్ స్కాలర్షిప్ ఇస్తూ మరి దళితులను మరి
నీట్ అనే ఎగ్జామ్ పెట్టి వారికి కూడా అరకొరగానే వారిని కొంతమందికి వాళ్ళు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఇస్తున్నారు. మరి వీటిని మేము దళిత సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఏదైతే అవకాశాలు ఇచ్చారో దళితుల మహారాష్ట్ర నుండి అక్రమంగా తెలంగాణకు మద్యం సరఫరా చేస్తున్న ముఠాను బైన్సా ఎక్సైజ్ అధికారులు చెక్ పెట్టారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని పక్క సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది మంగళవారం రైడింగ్ను నిర్వహించి 3 బాక్సుల మహారాష్ట్ర దేశీ మద్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ నిర్మల మాట్లాడుతూ పట్టణంలోని కిషన్ గల్లీలో గల బాలికల పాఠశాల వెనుక పొదల్లో మహారాష్ట్ర దేశీ దర్వా బాటిళ్లను గుట్టుగా వ్యాపారం నిర్వహిస్తున్నారని, అయితే పక్క సమాచారం తీసుకుని ఎక్సైజ్ కానిస్టేబుల్తో పాటు రీడింగ్ చేయగా మందు బాటిల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎక్సైజ్ ఎస్ఐ తెలిపారు. పేపర్ బ్యాలెట్ విధానం ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన వాణిజ్యం కొట్టివేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భారత ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని పునః ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఈవీఎం ట్యాంపరింగ్ పై పిటిషనర్ డాక్టర్ కౌల్ చేసిన వాదనలను న్యాయస్థానం తిరస్కరించిందని అన్నారు. పిటిషన్ను తిరస్కరించిన సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిందని, ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించే నాయకుల అస్థిరతను ఎత్తిచూపిందన్నారు. పిటిషనర్ వాదన ఎలాంటి మెరిట్ కనుగొనలేదని, ఎన్నికల్లో ఈవీఎంల వ్యవస్థతో రాజకీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిబి వడలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసిందని కలెక్టర్ తెలిపారు. ఎన్ఎస్యుఐ నేషనల్ అధ్యక్షుడికి రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి, ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాహుల్ యాదవ్ వాళ్ళు కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ రోజు రాష్ట్రంలో జరగనున్న ఎన్ఎస్యుఐ సంవిధాన్ దివస్ సభకు జాతీయ అధ్యక్షులైనటువంటి ఎన్ఎస్యుఐ వరుణ్ చౌదరికి ఎడపల్లి వెంకటస్వామి, ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేణురాజ్ భట్టు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాతీయ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వరుణ్ చౌదరిని రాష్ట్ర ఎన్ఎస్యుఐ వెంకటస్వామితో కలిసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు పోల్కం శివ, అరవింద్, బాసర మండల ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లిలోని విద్యాసాయి పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ గంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. కమ్మర్పల్లి మండలంలోని శ్రీ విద్యాసాయి పాఠశాలలో ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో భారత రాజ్యాంగం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను, విధుల గురించి వివరించారు. అంబేద్కర్ గురించి వివరించి విగ్రహం వద్ద వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్, కోఆర్డినేటర్ జాన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉన్న 31 డిపార్ట్మెంట్లో 1071 సీట్లు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని టీయూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీజీ, ఎల్ఎల్బి, బీఈడీలలో సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 270 సీట్లు స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయాలని వారు కోరారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు కోరారు. ఈ విషయంపై గౌరవ వీసీ గారు స్పందించలేని ఎడల, సానుకూలంగా స్పందించలేని ఎడల ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా భారీ ఎత్తున ఇక్కడ ధర్నా చేసేయడానికి మేము సమాయత్తం అవుతా ఉన్నాము. సో దీని గురించి తక్షణమే వీసీ గారు స్పందించి, మీరు ఎవరి మాట వినవలసిన అవసరం లేదు, మీరు గవర్నమెంట్ తరఫున స్వయంగా మీరు వచ్చి రావడం జరిగింది. మీరు యొక్క రాక ఈ యొక్క యూనివర్సిటీ సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో రాజ్యాంగ దినోత్సవం, ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పిప్పర సంజీవ్ మాట్లాడుతూ 1949 నవంబర్ 26న బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 18 నెలల 11 రోజుల నిర్విరామ కృషి ఫలితంగా రాజ్యాంగం రచించడం జరిగిందని, కావున ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేది కాకుండా భారతదేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ను షెడ్యూల్ కులాలకు చెందినవాడిగా అనుకుంటున్నారు. కానీ డాక్టర్ అంబేద్కర్ అన్ని కులాలు, అన్ని వర్గాలకు సమన్యాయం, స్వేచ్ఛ అందించాలని రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల అభ్యుదయానికి కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉదయం సాయన, వీడీసీ చైర్మన్ జలంధర్ తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బట్టలు వేసుకొని మనం తిరుగుతున్నామంటే, అన్ని విధాలుగా మాట్లాడుతున్నామంటే, స్వేచ్ఛ ఉంది అంటే, సమానత్వం ఉంది అంటే అది కేవలం భారత రాజ్యాంగమే కాబట్టి అందరూ దాన్ని గౌరవించాలా. నేను ఒకటే పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల ఇంట్లో అయినా సరే ఏదైతే దేవుడి ఫోటో ఉంటుందో అట్లాగే ప్రతి ఒక్కరు ఇంట్లో భారత రాజ్యాంగము బుక్కు తీసుకోవాలా, దాన్ని చదవాలా, విశదీకరించాలా. అప్పుడే దాని యొక్క గొప్పతనం నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇందల్వాయి మండలంలోని కుటుంబ సమగ్ర సర్వే సజావుగా పూర్తయిందని, మండల పరిషత్ కార్యాలయంలో డేటా ఎంట్రీ నమోదు నేటితో 50% దాటిందని ఎండీఓ లక్ష్మారెడ్డి తెలిపారు.
ఇందల్వాయి మండలంలోని 23 గ్రామ పంచాయతీలలో బీసీ గణన కుటుంబ సమగ్ర సర్వే అత్యంత పకడ్బందీగా మండలంలో నిర్వహించామని దానికి గాను ఇన్విజిలేటర్లతో పాటు సూపర్వైజర్లను వార్డు పర్యవేక్షణలో మండల ఎండీఓ లక్ష్మారెడ్డి తహసీల్దార్ వెంకట్రావుల ఆధ్వర్యంలో సర్వేను సంపూర్తిగా పూర్తి చేసి సంబంధిత వివిధ గ్రామాల నుండి సేకరించిన డేటాను గత 4 రోజుల నుండి మండల పరిషత్ కార్యాలయంలో డేటా ఎంట్రీ చేయడం జరుగుతుందని ఎండీఓ లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మండలంలోని 11,520 మొదటగా ఇండ్లను గుర్తించడం జరిగిందని, ఇండ్లలో వేరేగా ఉంటున్నామని చెప్పి 1,23,029 మంది కుటుంబాలను గుర్తించడం జరిగిందని, అలా సేకరించిన డేటాను ఎండీఓ కార్యాలయంలో గ్రామాల వారీగా డేటాను ఎంటర్ చేసే సమయంలో డేటాను సేకరించిన ఇన్విజిలేటర్లను సిస్టమ్ వద్ద ఉంచి ఎలాంటి తప్పుడు దొరకకుండా పారదర్శకంగా సమగ్ర కుటుంబ సర్వే కులగణనను కంప్యూటర్లో నమోదు చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఇప్పటి వరకు డేటా ఎంట్రీ సుమారు 50% పైనే డేటాను కంప్యూటర్లో నమోదు చేయడం జరిగిందని, మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా గ్రామాల కార్యదర్శుల పర్యవేక్షణలో ఇన్విజిలేటర్ల సమక్షంలో ఎంపీఓ రాజకాంతరావు పర్యవేక్షణలో డేటా ఎంట్రీని కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన మీడియాతో తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు డిపిఓ ఆదేశాలతో డేటా ఎంట్రీని చాలా పకడ్బందీగా కార్యదర్శుల సమక్షంలో డేటా సేకరించిన ఇన్విజిలేటర్ ముందు డేటాను కంప్యూటర్లో పొందుపరచడం జరుగుతుందని ఎండీఓ మీడియాతో తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన కార్యదర్శులు, ఇన్విజిలేటర్లు సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులు డేటా ఎంట్రీ చేసే సమయంలో ఎలాంటి తప్పులు జరగకుండా వారు ఇచ్చిన సమాచారాన్ని శ్రద్ధతో ఎలాంటి తప్పులు లేకుండా కంప్యూటర్లో నమోదు చేయాలని ఎండీఓ లక్ష్మారెడ్డి, ఎంపీఓ రాజకాంత్ కార్యదర్శులను, ఉపాధ్యాయులను, ఇన్విజిలేటర్లను, సిస్టమ్ ఆపరేటర్లను డేటా ఎంట్రీ సక్రమంగా నిర్వహించాలని ఎండీఓ సూచించారు. ఇందల్వాయి మండలంలో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో భాగంగా మొత్తము 11,520 మొదటగా గుర్తించడం జరిగింది, స్టిక్కరింగ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని ఇళ్లలో వాళ్ళు వేరే వేరే ఉంటున్నామని చెప్పేసి ఆ విధంగా మనకు దాదాపు 800 పెరిగి 12,329 హౌస్ హోల్డ్స్ మొత్తము చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ సర్వే అనేది పూర్తయింది. ఇప్పుడు దాని యొక్క డేటా ఎంట్రీ అనేది జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల రాజ్యాంగాల కన్నా భారత రాజ్యాంగం శ్రేష్టమైందని, భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం అని జిల్లా లేబర్ ఆఫీసర్ డిష్పల్లి మండల ప్రత్యేక అధికారి యోహాన్ స్పష్టం చేశారు. డిష్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామ పంచాయతీలో భారత రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా జిల్లా లేబర్ ఆఫీసర్ మండల ప్రత్యేక అధికారి అయినటువంటి యోహాన్ ముఖ్య అతిథిగా హాజరై సంవిధాన్ దివస్ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఆయనతో పాటు ఎంపీఓ శ్రీనివాసరావు, కార్యదర్శి వసంతరావు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కోట్ల భాస్కర్, నీరెడ్డి దేవరాజ్, మేకదమ్మారెడ్డి, ఏఐ జమున, మీరెడ్డి ప్రియాసాగర్, పిట్లమోహన్, ఒగ్గర సాయిలు, ఈగ నారాయణరెడ్డి, ఎఫ్వి శైలజ, నజీర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి యోహాన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అంటే కేవలం దేశ పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమాహారం కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలు మూల స్తంభాలుగా దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే సమున్నత ఆశయమని, 75 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక, లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజలందరి జీవితాలని ప్రభావం చేస్తూనే భారత రాజ్యాంగం ఉందని ఆయన పేర్కొన్నారు. అధికారిక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు, అధికారులు, పాలకులు ప్రజాభిప్రాయానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నడుచుకోవాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుందన్నారు. పాలకులకు, అధికారులకు అధికారం ఇవ్వడమే కాక ఆ అధికారానికి జవాబుదారీతనాన్ని జత చేసిందని మన భారత రాజ్యాంగం గొప్ప రాజ్యాంగమని ఆయన అభివర్ణించారు. భారత రాజ్యాంగం యొక్క స్వీకరణ దినం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. భారత రాజ్యాంగం ఈరోజు 26 నవంబర్ 1949 ఆమోదం చెందడం జరిగింది. ఈ రోజును పురస్కరించుకొని తెలంగాణ విశ్వవిద్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లా కళాశాల ప్రిన్సిపల్, విభాగాధిపతి డాక్టర్ కె ప్రసన్నారాణి ఆధ్వర్యంలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. సమకాలీన కాలంలో రాజ్యాంగ సమీక్ష ఆవశ్యకత అనే అంశంపై ఉపన్యాస పోటీ, మన రాజ్యాంగం మన గౌరవం అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతి పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా నిజామాబాద్ జిల్లా సీనియర్ జడ్జి పద్మావతి ఇచ్చేసి రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను, సమకాలీన సమాజంలో రాజ్యాంగం యొక్క సమీక్షలను తెలిపారు. డాక్టర్ బి శ్రవంతి మహిళలకు రాజ్యాంగం కల్పించిన ప్రత్యేకతలు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగజ్యోతి, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టైప్ లేదు, ఒక
చేతి రాతతో రాయడం జరిగింది. దీన్నంతా కూడా మనకి ఒరిజినల్ని మన ఢిల్లీలో ప్రిజర్వ్ చేయడం కూడా జరిగింది. అయితే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ రాజ్యాంగం రాశారు. తర్వాత దానిని మన దేశ రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ టైం టు టైం అమెండ్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే మనకి ఏది కావాలి, మనం అందరూ బాగుండాలంటే అనే దాని మీద ఎన్నో అమెండ్మెంట్స్. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ గాయని గంగారం మాట్లాడుతూ రాజ్యాంగానికి మూలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన భారతదేశానికి ఎంతో సేవ చేసిన మహనీయుడని కొనియాడారు. కానీ ఈరోజు మనవాద ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని తొక్కివేయాలని, దళితులను అణగదొక్కవేయాలని కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ మనవాద ప్రభుత్వాలు గత నెలలో చేసిన వర్గీకరణ బిల్లును ఎత్తువేయలేకపోతే మినీ ప్రభుత్వాల మనుగడ కొనసాగదని తెలియజేశారు. ఎస్సీల వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర నష్టం ఎదురవుతుందని వివరించారు. జిల్లాలోని మాలలందరూ కూడా డిసెంబర్ 1న జరిగే మాలసింహ గర్జన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షులు సఖి విజయ్ కుమార్, కో కన్వీనర్లు నీరడి లక్ష్మణ్, కేశపల్లి రవి, నల్ల బాలరాజ్, నగర అధ్యక్షులు సఖి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా భారత ప్రజానీకానికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి మనువాదం రద్దయింది. ఆ మనువాదం రద్దయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. భారత రాజ్యాంగ ఫలాల్ని ఇంకా మనువాదులైనటువంటి ప్రభుత్వాలు మంగళవారం గాంధారి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ రోజు మధ్యాహ్నం విద్యార్థినులకు ఏర్పాటు చేసిన భోజనంను ఆయన పరిశీలించారు. వంటలు తయారు చేసే సమయంలో శుభ్రత పాటించాలని, ప్రతి వంటకంపై మూతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులు హ్యాండ్ వాష్ సరిగా చేస్తున్నారో లేదో పరిశీలించాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం కోటగల్లీలోని శంకర్ భవన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వాసుదేవరావు, పాఠశాల హెడ్ మాస్టర్ రామచందర్ గైక్వాడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగంపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దయానంద్, సవిత, సౌందర్య, మమత, ముకుంద, సంతోష్, నందిని, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఉపాధి హామీ పథకంలో గేదెల షెడ్ పనులను పంచాయతీ సెక్రటరీ నవనీత, ఫీల్డ్ అసిస్టెంట్ వనిత, కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ రోజు అశిలానితకు గేదెల షెడ్డుకు గాను 98,486 రూపాయల మంజూరు రావడం జరిగిందని, దీనికి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సెక్రటరీ నవనీత, జూనియర్ అసిస్టెంట్ జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ వనిత, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కుడాల మోహన్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ క్యాంప్ కార్యాలయంలో కామారెడ్డి ఇరిగేషన్ అధికారులతో మంచిప్ప గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. మంచిప్పలో ప్రాజెక్టు ప్లానింగ్ ప్రకారమే జరిగేలా రైతులు భూములు ఇవ్వాలని రైతులను, ఇరిగేషన్ అధికారులను పిలిపించి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో భారతీయ సంవిధాన్ ప్రచారక్ దళ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ రచించిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చిలుక శ్రీనివాస్, బీఎస్టీ ప్రధాన కార్యదర్శి దేవిదాస్ చందక్, అడ్వకేట్ బారా సుషన్, మాదాల నరేష్ పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని మోతే ఉన్నత పాఠశాలలో నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులతో ప్రార్థన సమయంలో రాజ్యాంగ పీఠిక పఠనం చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలిపారు. అలాగే విద్యార్థులందరికీ రాజ్యాంగం గురించి వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, డ్రాయింగ్ అండ్ క్విజ్ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి రాజ్యాంగం అనే అక్షరాలను ఏర్పరిచారు. సమావేశం ఏర్పాటు చేసి రాజ్యాంగ తయారీలో ముఖ్య భూమిక పోషించిన రాజ్యాంగ రచనకర్తలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ మొదలైన రాజ్యాంగ సభ సభ్యులందరికీ నివాళులు అర్పించి వారి యొక్క ఘనతను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, పిఆర్టీ వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి సివి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నవీపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ. జక్రాన్పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఉమ్మడి జిల్లాలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు. పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించిన దళిత సంఘాల నాయకులు. దర్పల్లిలో సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సమగ్ర కుటుంబ సర్వే 99% పూర్తయిందని వెల్లడి. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించిన నేత మాజీ సీఎం కేసీఆర్. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీగాల బాజిరెడ్డి తదితరులు. మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావాలి. కామారెడ్డి జిల్లా లింగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సమాఖ్య సమావేశంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలకు వెళ్తే రహదారులను వేయిస్తాం. ఎడపల్లి మండలంలోని బాపునగర్ ఎంఎస్సీ ఫారం గ్రామాల్లో రోడ్డు పనులు ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.